నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, తెలంగాణకు సంబంధించి అక్కడ అప్డేట్ చూసినట్టయితే గ్రూప్ 1 రిజల్ట్స్కు లైన్ క్లియర్ అంటూ, అదేవిధంగా ఈ నెలాఖరులోపు గ్రూప్స్ ఫలితాలంటూ ఇక్కడైతే అప్డేట్ చూడొచ్చు. వీడియో పూర్తి వరకు చూడండి. ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకైతే ఈ అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉన్నా. మరిన్ని వీడియోల కోసం కూడా, ఈ అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. సో ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి అప్డేట్ ఇచ్చినట్టయితే గ్రూప్ 1 రిజల్ట్స్కు లైన్ క్లియర్ అంటూ మనం ఇక్కడైతే అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం. జీవో 29 రద్దుపై దాఖలైన 2 పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు అంటూ కూడా ఇక్కడైతే చూస్తూ ఉన్నాం. సో పిటిషనర్లు చాలా ఆలస్యంగా కోర్టుకు వచ్చారని వ్యాఖ్య, ఫలితాలు ప్రకటించే టైంలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని వెల్లడి అంటూ ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ 29 జీవో 29 సంబంధించి ఈ 29 రద్దుపై దాఖలైనటువంటి 2 పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది అన్నట్టు ఇక్కడైతే మనకు ఇవ్వడం అయితే ఇక్కడైతే చూడొచ్చు. తెలంగాణ గ్రూప్ 1కు రిజల్ట్స్కు లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇది జారీ చేసిన జీవో 29 రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో న్యాయపరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయంటూ కూడా ఇక్కడైతే చూడొచ్చు. అయితే ఇక్కడ జీవో 29 రద్దు చేయాలని కోరుతూ శృతి రాంబాబు, మంజుల సుధాకర్తో పాటు పలువురు గత నెల 22న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి స్పెషల్ లీవ్ పిటిషన్లు సివిల్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై సోమవారం జస్టిస్ పామిడి గంటం శ్రీ నరసింహ, జస్టిస్ మనోజ్ మిత్రాల ద్విసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫు సీనియర్ అడ్వకేటు ఇక్కడ ఆదిత్య సొంది మోహిత్ రావు, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేటు నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. తొలుత పిటిషనర్ల న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29లో వేలాది మంది విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని బెంచ్కు వివరించాలంటూ కూడా ఇక్కడైతే చూడొచ్చు. అయితే జనరల్ కేటగిరీలోని క్యాండిడేట్స్ కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని ఇక్కడ అన్రిజర్వ్డ్గానే పరిగణిస్తుండడం వల్ల దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. వారికంటే ఎక్కువ మార్కులు వచ్చిన రిజర్వేషన్ కేటగిరీగానే పరిగణించి ఇక్కడ 1:50కి సంబంధించి చూడొచ్చు. ఇక్కడ కింద అభ్యర్థులను మెయిన్స్కు పిలవాలని ఇక్కడ అభ్యర్థించారు. అందువల్ల జీవో 29ని రద్దు చేయాలని, గ్రూప్ 1 పరీక్షలను మరోసారి నిర్వహించాలని కోరారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకొని ధర్మాసనం ఈ సమయంలో గ్రూప్ 1 అంశంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పిందంటూ కూడా ఇక్కడైతే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆలస్యంగా కోర్టును ఆశ్రయించారని వ్యాఖ్యానించింది. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షలు పూర్తయ్యాయని, ఫలితాలు ప్రకటించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని గుర్తు చేసింది. అందువల్ల ఈ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని ఇక్కడ పౌల రాంబాబు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ రిట్ పిటిషన్ కూడా ఇక్కడ CJI ధర్మాసనం తోసిపుచ్చిందంటూ ఈ విధంగా మొత్తానికి గ్రూప్ 1 రిజల్ట్స్కి అయితే లైన్ క్లియర్ అయినట్టుగా మనం ఇక్కడ అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ నెలాఖరులోపు గ్రూప్స్ ఫలితాలంటూ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సుప్రీంకోర్టులో కేసులు కొట్టివేయడంతో తొలగిన అడ్డంకులు, ముందుగా గ్రూప్ 1 GRL, ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ చివరి దశలో వాల్యుయేషన్ ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ ఈ నెలాఖరులోపు గ్రూప్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు TGPSC కసరత్తు చేస్తున్నది. సుప్రీంకోర్టులో దాఖలైన కేసులన్నీ కొట్టివేయడంతో ఫలితాలు విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయంటూ కూడా అతి ఇక్కడ చూడొచ్చు. ముందుగా ఈ గ్రూప్ 1కు సంబంధించి GRL ఇచ్చి, ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ ఇస్తారన్నట్టు ఇక్కడైతే మనకి ఇచ్చారు. సో చూడాలిగా. సో దీంతో ఈ నెలాఖరులోగా గ్రూప్ 1తో సహా గ్రూప్ 2, 3 ఎగ్జామ్స్ ఫలితాలను కూడా రిలీజ్ చేసేందుకు TGPSC రెడీ అవుతున్నది. ముందుగా గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ GRL రిలీజ్ చేసి, ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. తర్వాత మార్చి నెలాఖరులోపు రిక్రూట్మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసే యోచనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. సో కాగా ఇక్కడ రాష్ట్రంలో గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు 563 పోస్టుల భర్తీ, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయంటూ ఇక్కడైతే చూడొచ్చు. సో ఇక్కడ మిగతా ఈ మ్యాటర్ అంతా కూడా వీటికి సంబంధించి చూడొచ్చు. వరుసగా గ్రూప్ 1, 2, 3 అంటూ కూడా ఇచ్చారు కదా. ముందుగా గ్రూప్ 1 GRL రిలీజ్ చేసిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయాలని TGPSC యోచిస్తున్నది. గ్రూప్ 1 GRLలోని ర్యాంకులను బట్టి అభ్యర్థులకు ఏ సర్వీసులలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునే ఛాన్స్ ఉన్నట్టు కూడా ఇక్కడైతే చూడొచ్చు. సో దీంతో ఒకవేళ గ్రూప్ 1 వచ్చి గ్రూప్ 2, గ్రూప్ 3లకు ఎంపికైనా అలాంటి వాళ్ళు చివరి రెండింటిని వదులుకుంటారు. దీనివల్ల బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిన ఛాన్సు ఉండదని ఆఫీసర్లు భావిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఇది మనకు గ్రూప్ 2కి సంబంధించి, అదేవిధంగా ఇక్కడ మన గ్రూప్ 3కి సంబంధించి ఎగ్జామ్స్ జరిగినాయి కదా. సో దీనికి సంబంధించి కూడా ఎంతమంది రాశారు ఏంటన్నట్టు కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇది మిత్రులారా మరి ఓవరాల్గా వీడియో అయితే. సో చూద్దాం, ఈ నెలాఖరులోపు గ్రూప్స్ ఫలితాలు అంటున్నారు కాబట్టి ఆ గ్రూప్ 1కి సంబంధించి లైన్ కూడా క్లియర్ అయింది రిజల్ట్స్కి అంటున్నారు కాబట్టి
ఈ గ్రూప్ 1, 2, 3 రిజల్ట్స్ అన్నీ వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. సో చూద్దాం మరేమైనా అప్డేట్స్ వస్తాయో. సో ఫలితాలు అయితే తొందర రావాలని నేనైతే కోరుకుంటున్నాను నిజాయితీగా. సో మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతుందండి నా ఆర్ఎస్ టీవీ.